ముందుగా ఇటు రీతిగా మనకి వాతావరణాన్ని అనుకూలపరిచిన తండ్రి అయిన దేవునికి మీ నిమిత్తము నా ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరము వరకు ఆయనలాగా నియమించారు. చదివిన వారికి వందనాలండి. అదేవిధంగా నాకు యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులు వాసు గారికి, సభాధ్యక్షులకి వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సజావుగా నడిపిస్తూ దానికి ప్రోత్సహిస్తున్న మన క్రైస్ట్ మినిస్ట్రీస్ వరలక్ష్మమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క డాక్యుమెంటరీ ఇందాక అద్భుతమైన రీతిలో నడిపించి చేసిన శ్యామ్ మరియు ఎస్ఏరు సిస్టర్ గారికి, శ్యామ్ యొక్క టెక్నికల్ టీంకి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇందాక వాళ్ళకి పడ్డ కష్టం నేను చూశాను. వారు బరువులు మోయడం కానీ ప్రతి విషయంలోనూ పవర్తో కూడుకున్న పని కాబట్టి వారు కూడా అద్భుతంగా చేశారు. దాని నిమిత్తం కూడా నేను వారికి వందనాలు తెలియజేస్తున్నాను. రైట్. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యం నమ్మదగింది, పూర్ణాంగీకరణకు యోగ్యమై ఉన్నది. అందరూ ఒకసారి తల ఉంచి ప్రార్థన చేసుకున్నాం. మహాకృపల దేవ వందనాలు తండ్రి, ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నేను ముఖ్యంగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం గురించి మీరు బిడ్డలకు తండ్రి ప్రచురణ చేస్తుండగా తండ్రి వారు వెనకలిగే మనసు తండ్రి వారికి చెప్పడానికి తగిన సహాయం కూడా నాకు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమున వచ్చిన పరమ తండ్రి. ఆమేన్. రైట్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగింది, పూర్ణాంగీకరణకు యోగ్యమై ఉన్నది. ఒరిజినల్గా మాట్లాడుకుంటే అసలు పాపులు ఎవరు? పాపులను మనం ఎలా గుర్తించాలి? పాపులు ఎవరు అంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమింపకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు. లోకంలో ఉన్నదంటే అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబను తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చాలండి. పాపుల గురించి బైబిల్ యొక్క నిర్వచనం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబం కలిగిన వారందరూ పాపానికి సంబంధించిన వారు, అంటే వాళ్ళు తప్పులు చేసేవారు అన్నమాట. ఇంకా మనం ముందుకు మాట్లాడుకుంటే అసలు పాపం భూమి మీద ఉన్నది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకముందు చాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చారు, పాపలను రక్షించడానికి వచ్చారు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, పాపులు అనే పదం అంటే పాపము అనే దాన్ని నిర్వహించాలంటే ధర్మశాస్త్రం అనేది లోకం ఉండాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం అనేది ఆరోపించబడుతుంది. ఇంకా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం అనేది ఆరోపించబడుతుంది. అయితే
ఇప్పుడు చాలా సంఘాలలో వెనకబడిన అంశం ఏంటంటే ధర్మశాస్త్రం పాటించాలని చెప్తారు. ఒక విషయం చెప్పుకోవాలంటే మన బ్రదర్ క్రైస్ట్ స్మిత్ వారు విషయంలో మనం ముందుకెళ్ళాం. ధర్మశాస్త్రం పాటించకూడదని మనం మాట్లాడతాం. అదేవిధంగా ఆ విశ్వాసం కలిగి ఉంటాం. ఆ విషయంలో యొక్క సంఘాన్ని నిలబెట్టిన దైవజనులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ధర్మశాస్త్రం ఫుల్ఫిల్ అయిందన్న విషయం చాలా మందికి తెలియదు. ధర్మశాస్త్రం నెరవేర్చబడింది, కొట్టివేయబడిందన్న విషయం చాలా మందికి తెలియక ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం పాటించాలని అంటారు. అసలు ధర్మశాస్త్రం వల్ల ఎవరైనా నీతిమంతుడిగా తీర్చబడతాడు అంటే లేఖనం చెప్తుంది ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాని సంగతి స్పష్టమైన తెలియజేస్తుంది. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే 11వ వచనం, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడు అని సంగతి స్పష్టమే. రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించేవాడు నీతిమంతుడిగా తీర్చబడ్డ దేవుని ఎదుట. మరి దేవుని ఎదుటగా నీతిమంతుడిగా తీర్చబడడం అంటే వాడు దేవునితో సమాధానం పడినవాడు కాదు. ఇప్పుడు దేవునితో మనం సమాధానం పడ్డాం కాబట్టే, విశ్వాస విషయంలో ఏకత్వం కలిగిన వారం కాబట్టే ఈ రోజు ఈ విధంగా మనం అక్కడ కూర్చున్నాం. కానీ ఈ విధంగా క్రీస్తు పుట్టుక జరుపుకుంటూ లేదా ఈస్టర్ జరుపుకుంటూ లేదా ప్రతి ఆదివారం ఆరాధన చేసుకుంటూ వీళ్ళు చాలా సంఘాల్లో చెప్పుకునేది ఏంటంటే ధర్మశాస్త్రం పాటించాలని అంటారు. అసలు ఒరిజినల్గా ధర్మశాస్త్రం వల్ల ఎవడనూ నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు దాన్ని మనం పాటించాలా పాటించకూడదు. యేసుక్రీస్తు లోకానికి రావడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. అదేంటంటే ధర్మశాస్త్రం అనేది అన్ని జనులకు ఆటంకంగా అడ్డుగా ఉంటుంది రక్షణ విషయంలో. అంటే ఈ ధర్మశాస్త్రం అనేది భూమి మీద ఇంకా స్టిల్ ఉందంటే అన్ని జనులు అనే వారికి రక్షణ లేదు. ఇప్పుడు అన్ని జనులమైన మనం అంటే ఒక ఇజ్రాయెల్ తప్ప మిగతా అందరూ, ఒక ఇజ్రాయెల్ దేశస్తులు తప్ప మిగతా అందరూ అన్ని జనులే. ఇప్పుడు అన్ని జనులైన మనం రక్షణ పొందాలంటే మనకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎవరు? యేసుక్రీస్తు మనం విశ్వసిస్తున్నాం. రైట్. అయితే ఇప్పుడు మన సహోదరులు చెప్పేది ఏంటంటే ధర్మశాస్త్రం అనేది ఇంకా ఉన్నది, మనం దాన్ని ఆచరించాలంటే వీళ్ళు యేసుక్రీస్తు వారు పడిన శ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదివితే అందులో క్లారిటీగా ఉండేది. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అక్కడ 12 కానిచ్చి చదువుతారు. ఒక్క నిమిషం అండి. అక్కడ ఒకసారి అక్కడ 2 విషయాలు ఉంటాయి. ధర్మశాస్త్రం సంబంధుల గురించి, ధర్మశాస్త్రం లేని వారి గురించి. ధర్మశాస్త్రం పాటించే వారి గురించి, లేని వారి గురించి. అసలు ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. అయితే అందులో ఒక విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అనేది ఉగ్రతను పుట్టిస్తుంది. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయద్దంటే చెప్తాను. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అనేది ఉగ్రతను పుట్టిస్తుంది. ఆ ఉగ్రత ఎలా ఉంటుంది అనేది ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతూ ఉంటే తెలుస్తుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టారు, చనిపోయారు, తిరిగి లేపడ్డారు. ఇది ఎప్పుడో 2024 సంవత్సరం క్రితం జరిగిపోయిన విషయం. ఇంకా మనం పండుగల్లో కూడా ఆయన బర్త్డేని గుర్తు చేసుకుని జస్ట్ లైక్ గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు అప్డేట్ అవుతూ ముందుకెళ్ళాలి. కాదు మేము అక్కడే పశువుల పాక దగ్గర ఆగిపోతామంటే అది ఏంటంటే కొంచెం కష్టతరమైంది. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. అది సమీపంగా ఉన్నప్పుడు మనం ప్రతి విషయంలో సంసిద్ధమై ఉండాలి. ఎందుకంటే మన సహోదరులు తప్పుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఈ ఉండరాజు క్రైస్ట్ స్మిత్ వారు మీరేం చేయాలంటే తప్పిపోతున్న వారిని దైవజనులే కాకుండా విశ్వాసులైన మీరు కూడా కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలి. ఏంటి? ఈ పదప్రయోగం మనం ఉపయోగించకూడదు, ఈ విషయాలను మనం పాటించకూడదు, ఈ విషయాలు మనం చేయాలి. కాదు వారు అలా చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఆ విషయంలో బలపడతారు. వాళ్ళు ఆ విషయంలో బలపడడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు నరకానికి చేరిపోతారు. కానీ మనం పరలోకానికి వెళ్ళినా కానీ మన సహోదరులు నరకానికి జరిగిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. కాబట్టి మీరు కూడా ఇతరులని హెచ్చరించాలని, ఇతరులకి చెప్పాలని నేను కోరుకుంటున్నాను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. ఆ కాలమందు ఇజ్రాయెల్తో సహపౌరులు కాక పరదేశులను, ఇక్కడ చూడండి, ఆ కాలమందు ఒకసారి చెప్ప ఇజ్రాయెల్తో సహపౌరులు కాక అంటే ఒక మాట అమ్మ, సహపౌరులు కాక అంటే సమానమైన వారం కాదని అర్థం. నెక్స్ట్ పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరచలను. ఎందుకంటే అన్యజనుడికి వాగ్దానాలు లేవు. ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇజ్రాయెల్కి. నిర్గమకాండం 19 చూస్తే అక్కడ క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే అందుకే ఇజ్రాయెల్ అని బైబిల్లో తరచూ ఎందుకు ఉంటుందంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇజ్రాయెల్కి, భారతీయులకు కాదు భారతీయులకు ఇచ్చారన్నారంటే అది కుదరని అంశం అది. నెక్స్ట్ కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన వారు మీరు ఆ కాలం మంది ఇజ్రాయెల్తో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారు. ముఖ్యంగా ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీకు జ్ఞాపకం చేసుకోండి. అన్యజనులు అంటే వారికి దేవుడు లేడు, వాగ్దానాలు నిరీక్షణ లేదు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. అయినను మునుపు దూరస్తులైనను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన 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 సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అంటే ఒకసారి ద్వేషం. ఇజ్రాయెల్కి ధర్మశాస్త్రం ఉంది, వారికి దేవుడు ఉన్నాడు, వారికి వాగ్దానాలు ఉన్నాయి, వారికి కొన్ని ఆచారాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు అన్యజనులకి దేవుడు లేడు, వాగ్దానాలు లేవు, నిరీక్షణ లేదు, ఏ ఆచారాలు లేవు. ఇప్పుడు ఒరిజినల్గా మనం ఆలోచిస్తుంటే క్రైస్తవులు కొంతమంది అన్యుల్ని అంటే వేరే వారిని కొంచెం ఒక్కోసారి కొన్ని విషయాల్లో మనం చిన్న చూపు చూస్తూ ఉంటాం. అవునా కదా? ఎందుకంటే కొన్ని వారు హేయమైన కార్యాలు చేస్తూ ఉంటారు కాబట్టి వారిని మనం చిన్న చూపు చూస్తూ ఉంటాం. అదేవిధంగా ధర్మశాస్త్రం అనేది నిలిచి ఉన్నదంటే మనకి ఇజ్రాయెల్కి సమానత్వం ఉండదు, దాంతోపాటు ద్వేషం అనేది ఉంటుంది. ఎందుకంటే వారు మనల్ని ఆ విధంగా చూసే అవకాశం ఉంది. చదవడమ్మా. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేటు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేస్తుంది. చాలండి. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడింది, కొట్టువేయబడింది. ఇప్పుడు యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు, అన్యుడను లేదు. ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తునందు యొక్క ఉంచే విశ్వాసం బట్టి తండ్రి అయిన దేవునికి కుమారులు అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. నేను మీకు వినియోగించుకునేది ఏంటంటే మిగిలిన సంఘాల్లో కొన్ని ఇబ్బందులు అంటే కొన్ని ఆచార వ్యవహారాలు అనేవి ఉంటూ ఉంటాయి. మనం వాళ్ళని మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాదు మేము వాక్యం నేర్చుకుంటున్నాం, భక్తిగా ఉంటున్నాం అనే కాదు, కానీ మన సంఘం ఇతర సంఘాలకు మాదిరిగా ఉండాలి. ఇందాక పిల్లలు అద్భుతంగా లోక జ్ఞానాన్ని మాట్లాడారు, దేవుని గురించి జ్ఞానాన్ని కూడా మాట్లాడారు. చిన్నపిల్లలు వాళ్ళకి ఆ విధంగా మోటివేట్ ఎవరు చేశారంటే మన తమ్ముడు శ్యామ్, అదేవిధంగా సిస్టర్ ఎస్ఆర్ గారు, అదేవిధంగా సిస్టర్ మా సురేష్ విధంగా టెక్నికల్ టీం వాళ్ళకి సపోర్ట్ చేశారు. మన చిన్నపిల్లల విషయంలో మన సంఘం విషయంలో మనకు ఎంత కేరింగ్గా ఉన్నామో అదేవిధంగా క్రైస్తవులను పడిన మన సహోదరుల విషయంలో కూడా మీరు కేరింగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమణం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని
మోషే వరకు మరణమేలేదు. చాలా అంటే ఆదాము నుండి మోషే వరకు, అంటే మోషే ధర్మశాస్త్రం ముగించబడే వరకు, ఆదాము నుండి మోషే ధర్మశాస్త్రం వరకు సుమారు 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాలు పాపం చేయని వారి మీద కూడా పాపం అనేది ఆరోపించబడింది. దానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రం నిలిచి ఉండడం బట్టి. ఇప్పుడు అన్ని జనులకి రక్షణ విషయంలో అడ్డుగా ఉన్న యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రభువారు భూమి మీదకి వచ్చి ఈ యొక్క లోకంలోనికి ప్రవేశించి ఈ యొక్క అడ్డుగోడను పడగొట్టి మన ఇరువుల్ని ఏకం చేశారు. ఇప్పుడు అన్ని జనులకి రక్షణ విషయంలో అడ్డుకున్న ధర్మశాస్త్రాన్ని ఆయన ముగించడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మొదటి తిమోతి రాసిన పత్రిక మొదట అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది ఉన్నది. చాలా యేసుక్రీస్తు వారు భూమి మీద లోకంలోకి ప్రవేశించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్ని జనులకు రక్షణకు అడ్డుగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, అడ్డుగోడ తొలగించడానికి. అదేవిధంగా ఆదాము చేసిన పాపం అంటే స్టిల్ సుమారు 4000 సంవత్సరాలు ఉన్న శాతాన్ని వీళ్ళబడిని తీసివేయడానికి ఆయన వచ్చారు. మనం ఈ యొక్క క్రిస్మస్, ముఖ్యంగా క్రీస్తు పుట్టుక వేడుకలలో మనం ఆచరించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు లోకంలోనికి రావడానికి కలిగిన అంశం ఏంటంటే, అందులో కీలకమైనది ఏంటంటే ఈ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి కొట్టువేయడానికి ఆయన వచ్చాడు ఆయన. కానీ మన ఇతర సంఘస్థులు ఇతర సంఘాల్లో కూడా ఇంకా చేయాలని అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క అజ్ఞానం అనేది ఏ విధంగా ఉంటుందంటే, దేవుడు వాళ్ళ ఆ విషయంలో బలపరిచాడు. కానీ ఈ యొక్క క్రైస్ట్ మినిస్టర్స్ వారు ఈ యొక్క మిగిలిన సంఘాలకు కూడా అవకాశం ఉన్నప్పుడు వివరణాత్మకంగా వివరించాలని ఈ యొక్క క్రిస్మస్ వేడుక సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు చేస్తూ ముగిస్తున్నాను.